ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం జూలై 16, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. యోబు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, యోబు గారికి తన స్నేహితులు ఎంతో ధైర్యాన్ని అలాగే ఆదరణను కలిగించే గొప్ప మాటల్ని అతనికి మాట్లాడుతూ ఉంటారు. యోబు గారి సంగతి మనకు తెలిసిందే. ఆయన ఎంత యథార్థవంతుడు, దేవుని యందు ఎంత భయభక్తులు కలిగిన వారు. అయినప్పటికీ దేవుడు అతని భక్తిని పరీక్షించటానికి శోధన అనేది అతని మీదకి రప్పించారు. అంత గొప్ప శోధన వచ్చినప్పటికీ అతడు చెక్కు చెదరకుండా, తన స్థిరత్వం నుండి తప్పిపోకుండా దేవుని మీద ఉన్నటువంటి భయభక్తుల్ని కాపాడుకొని దేవుని గెలిపించిన సంగతి మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడి అందలి అటువంటి భయభక్తులు కలిగితే దేవుడు క్షామకాలము అనగా కరువు కాలమైన మరణము నుండైనా తప్పించగల సమర్థుడు. మనం చూసుకున్నట్లయితే సారెపతి విధవరాలు ఒక ఉన్నటువంటి పరిస్థితి, ఆ కరువు ఎలాంటిదో మనకు తెలుసు. ఆ కరువు సమయంలో కూడా దేవుని పేరట వచ్చిన వారికి ఆదరించి ఉన్న దాంట్లో వాళ్ళకి కూడా తనతో సమానంగా భోజనం పెట్టినప్పుడు దేవుడు ఆమె చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం చేసి దేశమంతటా కరువు వచ్చినప్పటికీ ఆమె దగ్గర మాత్రం సమృద్ధిని దేవుడు నింపి ఉన్నారు. ఎందుకంటే మనం ఇతరులకి ఉపకారం చేస్తే దేవుడే మనకు ప్రత్యుపకారం చేస్తారు. అలాగే దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాలను నెరవేర్చినప్పుడు దేవుడు మనల్ని అనుక్షణం కాపాడుతారు. అనుక్షణము ఆయన మనల్ని చాటు చేస్తారు. ఎటువంటి అపాయం రాకుండా, ఎటువంటి మన పరిస్థితులు భయంకరంగా ఉన్నా కూడా ఆ భయంకరమైన పరిస్థితుల్లో మనం ధైర్యంగా ఉండటానికి దేవుడు మనకు దన్నుగా ఉంటారు. కాబట్టి దేవుని మీద ఆధారపడి దేవుని ఆశ్రయించే వరకు మనం ఉండి దేవుని యొక్క బలమును మనం పొందుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.